హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చికెన్ ఫ్రై చేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 5-6 పచ్చిమిర్చి, పుదీనా, 5-6 జీడిపప్పు, ఒక చిన్న కొబ్బరి ముక్క వేసి పేస్ట్ చేసుకుందాం. ఒక కళాయి పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి, 2 స్పూన్స్ నూనె వేసుకోవాలి. ఇక్కడ నేను నెయ్యి నూనె సమానంగా వేసుకుంటున్నాను. ఒక కేజీ చికెన్ తీసుకున్నాను కదా, 1 కేజీ చికెన్కి 3 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కినాక ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా పింక్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి పుదీనా పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి, అందుకే నేను ఫ్రైకి సరిపడా సాల్ట్ వేసేస్తున్నా. కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు చికెన్ యాడ్ చేసేసుకొని మసాలా అంతా చికెన్కి బాగా పట్టే వరకు కలపెట్టుకోవాలి. మసాలా అంతా పట్టుకుంది కదా, ఇప్పుడు కారం వేసేసుకుంటున్నా. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉంచండి. కొంచెం జీరా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్, ఒక 1 టీ స్పూన్ మిరియాల పొడి, పెప్పర్ పౌడర్. నేను ఇక్కడ బాటిల్తో వేసేస్తున్నా, కానీ అది టీ స్పూన్ అయితే ఉంటుంది అనుకుంటున్నా.
అంతా బాగా కలిసే వరకు కలిపెట్టుకోండి. కలిపెట్టుకున్నాం కదా, ఒక టీ గ్లాస్ వాటర్ అయితే పోసానండి, జార్లో కలిపి తిప్పి పోసాను. టీ గ్లాస్ వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసి 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ బాగా కుక్ అయ్యే వరకు ఉంచేసేయాలి. ఒకసారి చూద్దాం. చికెన్ బాగానే కుక్ అయిపోయినట్టుంది. ఒకసారి టెస్ట్ చేసుకుంటే బాగానే కట్ అయింది కదా. చికెన్ అయితే కుక్ అయిపోయింది. గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు చల్లుకొని ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, సో సింపుల్. డిష్ అవుట్ చేసేసుకోవచ్చు, ఆఫ్ చేసేసుకొని.